నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం ఈ రోజున లెంట్ డేస్లో ప్రవేశించాం. ఈ లెంట్ డేస్ని ఇంగ్లీష్లో యాష్ వెన్స్డే అంటారు. యాష్ వెన్స్డే అంటే అర్థం ఏంటంటే ఓపెన్ ద సీజన్ ఆఫ్ లెంట్. లెంట్ అనేటటువంటి ఈ జర్మన్ పదానికి అర్థం ఏంటంటే స్ప్రింగ్ సీజన్ అని అర్థం. స్ప్రింగ్ సీజన్ అని అర్థం. స్ప్రింగ్ సీజన్ అంటే తెలుగులో వసంత ఋతువు అని అర్థం. మన తెలుగులో మనకు కొన్ని ఋతువులు ఉన్నాయి, 6 ఋతువులు ఉన్నాయి. ఒకటి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శశిర ఋతువులని ఒక 6 ఋతువులు ఉన్నాయి. ప్రతి 2 నెలలకు ఒక ఋతువులాగా ఈ సృష్టిలో దేవుడు ఈ 6 ఋతువులను ఏర్పాటు చేశాడు. ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్ అంటే వసంత ఋతువు అనేటటువంటి మాటకి ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్. దీని అర్థం ఏంటంటే ఈ ఋతువులో, ఈ కాలంలో చెట్లు ఆకులన్నీ రాల్చేసుకుని నూతనమైనటువంటి పంట కొరకు, నూతనమైనటువంటి కాపు కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ టైంలో ఈ చెట్టుకు దేవుడిచ్చినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే పైకి ఆకులు రాలిపోయిన తర్వాత అది మోడు చెట్టులాగా ఉంటుంది, కానీ పైకి కనపడకుండా క్రింద భాగంలో వ్రేళ్ళు చాలా లోతుకి తన్నుతాయి, లోతుకి వెళ్ళిపోతాయి. ఈ చెట్టు వ్రేళ్ళు లోతుకి వెళ్ళిపోవటం వలన భూమిలో నుండి సారాన్ని ఈ వ్రేళ్ళు తీసుకుని చెట్టుకి ఒక నూతన జీవితాన్ని ఇవ్వటానికి ఈ సీజన్ ఉపయోగపడుతుంది. దీనిని వసంత ఋతువు, స్ప్రింగ్ సీజన్ అని అన్నారు. ఈ సీజన్లోనే దాదాపుగా మనకు ఈ లెంట్ డేస్ ప్రారంభమవుతాయి. ఈ లెంట్ డేస్లో యేసు ప్రభువుని అనుసరించినటువంటి బిడ్డలుగా మనం కూడా మన పాత జీవితంలో మనకున్నటువంటి నిరుపయోగమైనటువంటివి, దేవునికి ఉపయోగపడినటువంటి లక్షణములను, విధానాలను మనం రాల్చేసుకోవాలి, అంటే తీసేసుకోవాలి. ఇది తీసివేయబడాలి అంటే సీజన్ పరంగా దేవుడు సృష్టిలో అమర్చినటువంటి ఆ కాలాన్ని బట్టి ఆకులు ఈ వసంత ఋతువులో, ఈ స్ప్రింగ్ సీజన్లో తప్పనిసరిగా అవంతటికి అవే రాలిపోతాయి. కానీ మనిషిలో ఉన్నటువంటి చెడ్డ క్రియలు, అహంకారం, అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం, వీటన్నిటినీ కూడా మనంతట మనం తీసేసుకోలేం. ఇవి తీసేసుకునే శక్తి ఏ మనిషికి లేదు. ఒకే ఒక దేవుడున్నాడు, ఒకే ఒక మనిషి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు 33.5 సంవత్సరాలు జీవించి, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి పరిశుద్ధుడుగా మరణించాడు. ఆయన మరణంలో ఆయన రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. దీనివలన మనిషికి స్వస్థత జరిగింది. ఏ స్వస్థత అంటే మానసికమైన స్వస్థత. ఈ మానసికమైన స్వస్థత లేకపోబట్టే మనం దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నాం. కాబట్టి ఈ 40 డేస్లో మానసికమైన స్వస్థత కొరకు మనం ప్రయత్నం చేసే విధానములు యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన ఎలాగ జీవించాడు ఆ పాఠాలు మనకు నేర్పుతాడు. ఈ 40 రోజుల్లో మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ దేవుడు పోగొట్టి నూతన జీవితాన్ని అనుగ్రహించి నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉపవాసం ఉండి ఈ 40 రోజులు ఉపవాసం ఉండేటటువంటి దేవుని విశ్వాసులకు నేను తెలియజేసేది ఏమంటే, మీరు శారీరకంగా ఆహారం మానివేయటం వల్ల ప్రయోజనం ఏం లేదు, కానీ ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరవటంలో చాలా ప్రయోజనం ఉంది. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.